ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పీసీఓఎస్ గురించి. మరి పీసీఓఎస్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళకి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియజేయడానికి ఈరోజు రమా సంతాన సాఫల్య కేంద్రం నుంచి డాక్టర్ రమాదేవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ పీసీఓఎస్? ఈ మధ్య తరచుగా వింటూ ఉన్నాం పీసీఓఎస్ గురించి. ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఇన్ఫర్టిలిటీలో ఈ పీసీఓఎస్ అనేది ఒక కామన్ ప్రాబ్లం అనమాట. అంటే ఎగ్ డెవలప్మెంట్ కాదు ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో. అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి ఎగ్, మగవాళ్ళ నుండి స్పర్మ్ అవసరం. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లం ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో. దీన్ని ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే ఎప్పుడు కూడా ఒక 4-5 సిమ్టమ్స్ కలిపి ఒక గ్రూప్ అయ్యి అది ఒక డిసీజ్గా మనం ప్రజెంట్ చేస్తే దాన్ని సిండ్రోమ్ అని అంటాం అనమాట. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోము ఒకప్పుడు అంటే జెనెటిక్గా ఎక్కువగా అంటే పేరెంట్స్ నుండి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల, బయట మనం అంటే పొల్యూషన్ వల్ల, ముఖ్యంగా డయేన్ అనే ఒక కెమికల్, డిస్ఫినాల్ అనే ఒక కెమికల్స్, ఇవి కొన్ని కెమికల్స్ మనకి అంటే పెట్రోకెమికల్స్ ముఖ్యంగా మనకి వ్యవసాయంలో వాడేటువంటి పెస్టిసైడ్స్, అందులో నుంచి తర్వాత రకరకాల పెట్రోకెమికల్స్ మనం వాడుతున్నాము. వీటిలో నుంచి ఈ కెమికల్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అవి అంటే మనకి మామూలుగా అంటే బయలాజికల్ ప్రోడక్ట్స్ ఏదైనా కూడా అంటే ప్లాంట్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్ మనం తింటే వాటిని బయటికి విసర్జించేటువంటి సిస్టమ్ మనకు ఉంది. కానీ ఎప్పుడైతే ఇట్లా కెమికల్స్ మన బాడీలోకి వెళ్తాయో అవి తొందరగా బయటికి పోవు, అది ఫ్యాట్లో డిపాజిట్ అయి ఉంటుంటుంది అనమాట. ఈ నిల్వ ఉన్న కెమికల్ స్ట్రక్చర్ ఏంటంటే న్యాచురల్గా మన బాడీలో ఉండి ఫీమేల్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్, దాని స్ట్రక్చరు, కెమికల్ స్ట్రక్చరు దానిలాగా ఉంటుంది, మిమిక్ చేస్తుంది అనమాట. అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏమి రోల్ ప్లే చేస్తుందో ఈ మిగిలిపోయిన కెమికల్స్ మన బాడీలో అటువంటి రోల్ ప్లే చేయటం మొదలు పెడుతుంది. అందుకని ఒక రకమైన హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అందువల్ల ఇప్పుడు ఇదివరకటి కన్నా, ఒకప్పటి కాలం కన్నా ఈ పీసీఓ అనేది ఎక్కువ మందిలో చూస్తున్నాం అనమాట. రైట్. ఈ పీసీఓఎస్ అనేది అంటే ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం, ఎలా క్లాసిఫై చేయొచ్చు? అంటే పీసీఓ దాదాపుగా అంటే మెనార్కీ వచ్చినప్పటి నుండి 15-18 ఇయర్స్ స్టార్ట్ అయితే తర్వాత మళ్ళీ పీరియడ్స్ ఆగిపోయే వరకు 44 ఇయర్స్ వరకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట పీసీఓఎస్. అంటే ప్రతి డిసీజ్కి కూడా అంటే డిగ్రీ ఉంటుంది, అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. అలాగే ఈ పీసీఓఎస్లో కూడా మైల్డ్ పీసీఓఎస్, మోడరేట్ పీసీఓఎస్, సివియర్ పీసీఓఎస్ అని 3 డిఫరెంట్ గ్రూప్స్గా మనము క్లాసిఫై చేస్తాము. రైట్. ఈ పీసీఓఎస్ ఉన్న వాటిలలో అంటే సిమ్టమ్స్ అనేవి ఎలా తెలుస్తే ముందే ఏదైనా గుర్తించవచ్చు అంట? అంటే ఇప్పుడు పీసీఓఎస్ మనము ఏజ్ గ్రూప్ అనుకున్నాము 18 ఇయర్స్ నుండి 44 ఇయర్స్ వరకు. అంటే పెళ్లి కాని 3 గ్రూప్స్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి పెళ్లి కాని వాళ్ళల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 పెళ్ళి అయిన వాళ్ళల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, 3 పెళ్ళయ్యి పిల్లలుండి తర్వాత వచ్చేటువంటి వాళ్ళల్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయి. అలా మనము 3 గ్రూప్స్గా మనము డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనము అన్మ్యారీడ్ గర్ల్స్, ఈ మధ్యకాలంలో పీసీఓ అనేది యంగ్ స్టూడెంట్స్లోను, యంగ్ పీపుల్లో చాలా కనిపిస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే మనకి యంగ్ పీపుల్లో, పెళ్లి కాని వాళ్ళల్లో మనం చూస్తే వాళ్ళకి వెయిట్ ఎక్కువ కావటం, ముందు పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది, ఆ తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవుతారు, వెయిట్ పుట్ ఆన్ అవుతున్న కొద్దికి మళ్ళీ పీరియడ్ ఇంకా దూరం అవుతూ ఉంటుంది. అట్లా అంటే పీరియడ్ ఈ రెండు కూడా ఏది ముందు ఏది తర్వాత అనేది మనకి డిసైడ్ చేయడం కష్టం. వెయిట్ పెరగటము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావటము, తర్వాత ఒక 2 నెలలకి 3 నెలలకి లేటుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల ఎండోమెట్రియం బాగా థిక్గా తయారవుతుంది. అందువల్ల ఆ థిక్ ఎండోమెట్రియము బయటికి రావాలంటే 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో పీరియడ్ వస్తే అది పీసెస్గా పడటము, దానివల్ల పెయిన్ బాగా రావటము, తర్వాత హెవీ బ్లీడింగ్ కావటము, ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావటము, 3-4 రోజులకి ఆగిపోకుండా 8 రోజులు, 10 రోజులు, 15 రోజులు అలా మెనోరేజియా,
అనేది వస్తుందన్నమాట. ఈ పీరియడ్స్తో పాటు అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీతో పాటు వాళ్ళకి ఓవర్ వెయిట్ ఈ రెండు కాకుండా ఆండ్రోజెనిక్ అంటే మేల్ హార్మోను ఎగ్జిబిట్ చేసేటువంటి క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. దాంట్లో ఏంటంటే ముఖం మీద బాగా మొటిమలవి రావటము, మీసము గడ్డము, కొంచెం హెయిర్ మేల్ ప్యాటర్న్లో రావటము, బాడీ మీద కూడా హ్యాండ్స్ మీద కాళ్ళ మీద ఇంకా అదర్ పార్ట్స్లో ఎబ్డామిన్ మీద ఎక్కువ థిక్ హెయిర్ మేల్ టైప్ ఆఫ్ హెయిర్ ఇది రావటం జరుగుతుంది. ఇవి కామన్గా మనకి యంగ్ పీపుల్లో పెళ్లి వాళ్ళల్లో కనిపించేటువంటి సిమ్టమ్స్ అనమాట. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు కరీంనగర్ నుంచి రాజేంద్ర గారు. హలో 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 నమస్తే రాజేంద్ర గారు. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ చెప్పండి. మేడం ఆవిడకు రెగ్యులర్ పీరియడ్ రాదండి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందండి? 3 months 4 months ఒకసారి వస్తుంది. ఎంతకాలం నుండి ఇలా రావటం? అంతకుముందు మా పెళ్ళైన పర్సన్ వస్తుంది మేడం. అంతకుముందు రెగ్యులర్ ఉంటుండే, పెళ్ళైన తర్వాత ఇర్రెగ్యులర్ అయింది మేడం. నీటి ఆపరేషన్ కూడా చేయించాము. కాదు, మొత్తం చెప్పండి. అంటే పెళ్ళి ఎంతకాలం అయింది, అంటే మీరు పిల్లలు ఉన్నారా లేరా, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నారా, ప్రయత్నం చేస్తే ఏం ప్రయత్నం చేశారు, ఎంతవరకు చేశారు? హలో, అంటే నీటి బుడుగులు ఆపరేషన్ చేశారన్నారు కదా, ఆ తర్వాత మరి అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ రెగ్యులర్గా రావడానికి, తర్వాత ఎగ్ రిలీజ్ అవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి మందులు వాడి చూసారా? వాడినా మేడం, వాడినా కానీ వస్తలేదు. మీరు హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పారండి మేడం. ఏం చెప్పారు? హైదరాబాద్ వెళ్ళండి, జార్జి ఫెర్నాండెస్ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పండి. కాదు, అంటే ఇప్పుడు పీసీఓ ఇందాక నేను చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ ఏంటంటే ముందు ఏమేమి హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అని చూస్తాం. ఫస్ట్ బేసిక్గా ఏంటంటే ఎగ్ తయారయ్యే హార్మోన్ని ఎఫ్ఎస్హెచ్ అంటాము, ఎగ్ రిలీజ్ అయ్యే హార్మోన్ని ఎల్హెచ్ అంటాం. నార్మల్గా రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి 2 ఎఫ్ఎస్హెచ్ ఉంటే 1 ఎల్హెచ్ ఉంటుంది. కానీ పీసీఓ ఉన్న వాళ్ళల్లో 2 ఎల్హెచ్ ఉండి 1 ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది అనమాట. అంటే రివర్సల్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియో జరుగుతుంది. అది గనక ఉంటే ఒక 2-3 నెలలు ఆ ఎల్హెచ్ తగ్గడానికి ప్రైమరీ 10 ట్యాబ్లెట్లు, ప్రాజెస్ట్రాన్ ట్యాబ్లెట్లు ఒక 1 month కానీ 2 months కానీ ఇచ్చి ఎవ్రీ మంత్ 3rd day ఈ ఎల్హెచ్ నార్మల్ అయిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్కి కూడా ఏంటి మందులు వాడాలి. ఈ మందులు వాడే దాంట్లో ఏంటంటే మరీ సివియర్ పీసీఓ కనుక ఉంటే డైరెక్ట్గా ఎగ్ డెవలప్మెంట్కి మందులు వాడకుండా వాటికి ముందు ఆ పీసీఓని మోడరేట్ పీసీఓకి తీసుకురావాలి. అట్లా మోడరేట్ పీసీఓకి తీసుకురావడానికి ఒకటి మీరు చేయించుకున్నట్టుగా ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఉపయోగపడుతుంది. అందులో కూడా ఒకవేళ రెస్పాన్స్ కనుక లేకపోతే ఈ ఓరల్ యాంటీ డయాబెటిక్, అంటే ఇప్పుడు ఈ పీసీఓ ఉన్న వాళ్ళల్లో ఈ గ్లూకోజ్ పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల కూడా ఈ ఓవ్యులేషన్ అనేది అఫెక్ట్ అవుతుంది. అందుకని ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకొని అది కనుక అబ్నార్మల్గా కనుక ఉంటే ఈ ఇన్సులిన్ కంట్రోల్ అంటే పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా సెన్సిటివిటీని పెంచేటువంటి మందులు ఉన్నాయి. పూర్వం ఎక్కువగా ఈ గ్లైకోమెట్ అనే ట్యాబ్లెట్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి మయో ఐనోసిటాల్ అని వచ్చింది. ఇది చాలా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. 1 month 2 monthsలోనే ఈ సివియర్ పీసీఓ మోడరేట్ పీసీఓకి తీసుకురావచ్చు అనమాట. ఒకసారి మోడరేట్ పీసీఓకి తీసుకుని కనుక వస్తే అప్పుడు మనము ఎగ్ తయారవడానికి వాడే మందులు కొంచెం ఈజీగా పనిచేయటము, తొందరగా మనకి ఎగ్ రిలీజ్ కావటము జరుగుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఒకవేళ ట్యూబ్స్ అవి నార్మల్గా ఉండి, హస్బెండ్ రిపోర్ట్ అంతా నార్మల్గా ఉండి, అన్నీ నార్మల్గా ఉంటే ఓన్లీ పీరియడ్ రెగ్యులర్గా వచ్చి కరెక్ట్గా టైంకి 14-15 రోజున ఎగ్ రిలీజ్ అవడానికి మందులు ఇచ్చి ఆ టైంలో ఒక 2-3 నెలలు భార్యాభర్తలని ఇద్దరిని కలవమని చెప్తాం. ఈ పద్ధతి ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతి ద్వారా రాలేదు, లేకపోతే ఒక ఫస్ట్ మంత్లో మీకు ఎగ్ రిలీజ్ కాలేదు, అప్పుడు ఫస్ట్ మంత్లో ఎందుకు రిలీజ్ కాలేదు, మనం ఇచ్చిన డోస్ ఎంత, మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ ఏమిటి, దానికి ఏమన్నా సైనర్జిస్టిక్ ఇఫెక్ట్ రావడానికి అంటే ఒక మందుకి తోడ్పడుతుంది అనమాట. అలా సైనర్జిక్ ఇఫెక్ట్ వచ్చేటువంటి మందులు 1, 2, 3 అలా కంబైన్ చేసి తప్పనిసరిగా ఆ 14వ రోజు 15వ రోజు ఎగ్ రిలీజ్ అవడానికి మేము ప్లాన్ చేస్తామన్నమాట. ఒకవేళ దాదాపుగా 80-90% పీపుల్లో ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇంకా కూడా ఒకవేళ రెసిస్టెంట్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం రివ్యూ చేసుకోవాలి. యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని ఉంటుంది, అంటే ఓవేరియన్ రిజర్వ్. ఈ పీసీఓ అనే పేషెంట్స్లో ఓవేరియన్ రిజర్వ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో 10, 15, 16 అని కూడా వస్తుంటుంది అనమాట. ఆ 10, 15, 16 వచ్చిన వాళ్ళల్లో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ 20-30 కన్నా ఒక్కొక్క ఓవరీలో ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము ఈ మయో ఐనోసిటాల్ ట్యాబ్లెట్స్ కొంచెం ఇంకెక్కువ నెలలు ఇవ్వాల్సి వస్తుంది.
అది ఇచ్చి మైల్డ్ మోడరేట్ పీసీఓకి వచ్చిన తర్వాత మీకు మెడిసిన్స్ ఇస్తే తప్పనిసరిగా ఓవ్యులేషన్ అవుతుంది, తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు సంతోష గారు హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ చెప్పండి. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మేడం మా అన్నయ్య వాళ్ళ భార్యకి మేడం. మీ అన్నయ్య? మా అన్నయ్య వాళ్ళ భార్య వదినమ్మకు మేడం. ఓకే ఓకే. తనకి పీరియడ్స్ రావట్లేదు. అయితే ఇక్కడ పెళ్లి ముందుకు మెచ్యూర్ అయినప్పుడు వచ్చినాయట, ఒక 2 months కి 3 months ఒకసారి. అలాగే కంటిన్యూ అయ్యి ఒక 1 year తర్వాత కంప్లీట్ గా బంద్ అవుతున్నాయి. ఓన్లీ మెడిసిన్ వరకునే వచ్చినాయట మళ్ళీ. అయితే ఇక్కడ సెకండ్ అప్పుడు మేడం ఏమన్నది అంటే తనకి ట్యూబ్స్ ఒకటే ఉన్నది, ఇంకొకటి కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత గర్భసంచికి టీబీ ఉందమ్మా అని చెప్పారు. ఇంకొకటి గర్భసంచిలో 2 lines ఉంటాయట, అయితే తనకి ఒకటే లైన్స్ ఉంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఒక 6 months అవుతుంది మేడం, 8 months అవుతుంది. గర్భసంచికి టీబీ గురించి మెడిసిన్ ఇచ్చారు. అది తగ్గిందమ్మా, మీకు ట్యూబ్స్ 2 ఉన్నాయి, ఒకటి మంచిగా ఉంది, ఒకటి మూసుకుపోయి ఉంది అని చెప్పారు మళ్ళీ తర్వాత. అయితే ఇప్పుడు అవే మందులు ఇంకా కంటిన్యూ చేస్తుంది. కొంచెం ప్రాబ్లం ఉంది, ఇంకా అది కంప్లీట్ గా తగ్గలేదు టీబీది. ఈ 2 months వాడితే తగ్గిపోతుంది అనేసి ఇప్పుడు 8 months రన్నింగ్ మేడం. అయితే మరి తనకి 2 ట్యూబ్లు ఉన్నాయి కదా మేడం, మరి ఒక ట్యూబ్ మాత్రమే మంచిగా ఉందన్నారు, ఇంకోటి మంచిగా లేదన్నారు, అది క్లోజ్ అయ్యింది అని చెప్పారు. ఒక ట్యూబ్ వల్ల తనకి సంతానం కలుగుతుందా? ఇంకొకటి ఇప్పటికీ కూడా తన మెడిసిన్ లేకుండా ఇంకా పీరియడ్స్ రావట్లేదు తనకి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న హిస్టరీని బట్టి అంటే ట్యూబర్క్యులోసిస్ టీబీ అనేది మనకి మన శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు అనమాట. ఇప్పుడు గర్భసంచికి కనుక గర్భసంచి లోపల ఎండోమెట్రియం అంటే మెయిన్గా లోపల ఎండోమెట్రియం అనే పొర, ఒక మెత్తని పొర, మనం ఒక విత్తనం కనుక నేలలో పెడితే నేల ఎలా మెత్తగా మనం గుల్లగా తయారు చేస్తామో అటువంటి 1 centimeter పొర ఉంటుందన్నమాట లోపల. ఈ పొరని ఎండోమెట్రియం అని అంటాం. ఈ ఎండోమెట్రియంకి కనుక ట్యూబర్క్యులోసిస్ కనుక వస్తే అది పల్చబడిపోతుంది. అంటే ఒక 1 centimeter ఉండాల్సింది ఓన్లీ 0.6, 0.5, 0.4, 0.3 millimeter సైజ్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఎండోమెట్రియం డ్యామేజ్ అయిపోతుంది. నార్మల్గా ఈ రిప్రొడక్టివ్ సిస్టంలో ట్యూబర్క్యులోసిస్ అనే ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఎక్కువగా ట్యూబుల్కి వస్తుంది, అక్కడ నుండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ యూట్రస్కి వస్తుంది, ఆ లాస్ట్కి ఓవరీకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ట్యూబ్ మీరు పాడయింది, బ్లాక్ అయ్యింది అని అంటున్నారు కదా, అంటే ఈ ట్యూబ్కు కూడా ఈ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది అనమాట. ఈ ట్యూబ్ ఇన్ఫెక్షన్ ఒక ట్యూబ్కి వచ్చి బ్లాక్ అయినా కూడా అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. అంటే గర్భసంచి ట్యూబు ఈ మొత్తము ఒకటే కంపార్ట్మెంట్, ఒక చోటు వెడల్పుగా ఉంటుంది, ఒక చోటు సన్నగా ఉంటుంది, ఒక చోటు ఇంకొంచెం సన్నగా ఉంటుంది. అట్లా అంటే థిక్నెస్లో, వాల్యూమ్లో మాత్రమే తేడా ఉంటుంది. కానీ ఇక్కడున్న బ్యాక్టీరియా ట్యూబ్లోకి వెళ్ళటానికి, ట్యూబ్లో ఉన్న బ్యాక్టీరియా యూట్రస్లోకి రావడానికి థరోఫేర్ ఏమి మధ్యలో ఏమీ అడ్డం ఉండదన్నమాట. అందువల్ల మనకి ఓపెన్ అని ఉన్నంత మాత్రాన దాని ఫంక్షన్స్ నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల అసలు ఫస్ట్ ఈ అమ్మాయికి పీరియడ్స్ రావటం లేదు, అది మోర్ ఇంపార్టెంట్. ట్యూబ్ అంటే ఒకవేళ ట్యూబ్ లేకపోతే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా చేయొచ్చు. కానీ గర్భసంచి అనేది ముందు రెగ్యులర్గా పీరియడ్ రావటానికి తగినంత ఎండోమెట్రియం థిక్నెస్ కనీసం 0.7, 0.8 millimeter వచ్చేటట్టుగా మనము ముందు అసలు అంటే లోపల ఏముంది అంటే ఒక్కొక్కసారి ఫైబ్రస్ టిష్యూ ఒకదానికొకటి అతుక్కుపోవటము అట్లా ఉంటుందన్నమాట. అందుకని హిస్ట్రోస్కోపీ చేసి ఆ అతుకులు ఏమన్నా ఉంటే వాటిని అన్నిటినీ కట్ చేసి క్లియర్ చేసి దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఒకసారి ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒకవేళ మనం యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దానికి ఒక్కొక్కసారి రికవర్ కాకుండా ఉండే కేసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ రికవర్ అయ్యి ట్యూబ్ కనుక ఫంక్షన్ చేస్తే ఒక ట్యూబ్ అన్నా దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇటువంటి కేసెస్లో ఏంటంటే అదర్ ట్యూబ్ కూడా ఓపెన్ ఉన్నా కూడా అది సరిగా పని చేయటం లేదు. నార్మల్గా మేము చూస్తున్నాం అటువంటి కేసెస్.
దాంట్లో రెండో ట్యూబ్ కూడా ఓపెన్ ఉండి కూడా దాని ఫంక్షన్స్ నార్మల్గా ఉండవు అనమాట. అందుకని ఫస్ట్ ఎండోమెట్రియం డెవలప్మెంట్కి బాగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎండోమెట్రియం డెవలప్ అయ్యి అది 0.78 మిల్లీమీటర్స్ వచ్చి ఎవ్రీ మంత్ పీరియడ్ కనీసం 2-3 రోజులన్నా బ్లీడింగ్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకుంటే ఆ తర్వాత మరి ట్యూబ్ మనం చెక్ చేసి లాప్రోస్కోపీ ద్వారా కానీ మరి ఏపీఎం పద్ధతి ద్వారా హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ రెండు అయితే అవసరం అవుతుంది. ఇది చేసి ట్యూబ్ గురించి యూట్రస్ గురించి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మరి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. రైట్, మనకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి పల్లవి గారు. హలో హలో నమస్తే పల్లవి గారు. హలో పల్లవి గారు. పల్లవి చెప్పమ్మా. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదండి, ప్రెగ్నెంట్ ఉన్నాము. అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది. దాని గురించి ఎందుకు వస్తుందా అని. అంటే నొప్పి ఎంతసేపు ఉంటుందమ్మా? ఒక 10-15 minutes ఉంటుంది. అంటే యూట్రస్ ఏరియా మొత్తం టైట్ గా అయినట్టుగా అనిపిస్తుందా? అదేం లేదు. అంటే ఇదివరకు ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీనా? ఇదివరకు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఎన్ని వారాలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ? ఇప్పుడు 6 months. 6 months. అంటే యూజువల్గా ఒక్కొక్కసారి అంటే అన్నం తిన్న తర్వాత ఇట్లా కొంచెం పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అది పెద్ద విషయం కాదు. కానీ అంటే అది యూట్రైన్ ఏరియా టైట్ అయినట్టుగా, ఇప్పుడు మెన్సెస్ అయినప్పుడు కొంతమందికి పెయిన్ వస్తుంది, అట్లా యూట్రస్ ఏరియాలో మీకు పెయిన్ వచ్చినట్టుగా అనిపిస్తే మాత్రము ఇరిటబుల్ యూట్రస్ కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఏ డాక్టర్కి కన్సల్ట్ చేస్తున్నారో అది చూసుకొని యూట్రైన్ మజిల్ రిలాక్సెంట్స్ అంటే ప్రీమెచ్యూర్గా డెలివరీ అవ్వకుండా ఉండటానికి మెడిసిన్స్ యూజువల్గా ఇస్తుంటాము. ఆ మెడిసిన్స్ అవి తీసుకొని కాన్స్టెంట్ చెకప్లో ఉండాలా. ఈ పెయిన్తో పాటు అది పర్సిస్టెంట్గా ఉండటం కానీ, కొంచెం ఎక్కువసేపు ఉండటం కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కూడా దాంతోపాటు అసోసియేట్ అయ్యి ఉండటం కానీ, ఇటువంటివి ఉంటే డాక్టర్ని వెంటనే మీరు సంప్రదించాల్సిన అవసరం ఉంటుందమ్మా. 7వ నెల దాటిన తర్వాత డెలివరీ అయితే యూజువల్గా బేబీకి ప్రాబ్లమ్స్ రావు. అందుకని ఇప్పుడు 6వ నెల అంటున్నారు కాబట్టి 7వ నెల దాటే వరకు మీరు జాగ్రత్తగా ఉండటము, కొంచెం ఇంటర్ కోర్స్ అట్లాంటిది ఆపేసేయటము, ప్రయాణాలు అది ఎక్కువగా చేయకుండా ఉండటము, తర్వాత బేబీ కదలికలు ఎక్కువగా మీరు కాన్స్టెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తూ అందులో కూడా ఏదైనా ఫాస్ట్ అవటం స్లో అవటం అటువంటిది ఏదైనా ఉంటే మీ డాక్టర్కి మీరు ఇన్ఫామ్ చేయాలా. బ్యాక్ పెయిన్ ఉన్నా, పొట్ట ఎక్కువసేపు టైట్ అయినా, బేబీ కదలికల్లో ఏదైనా చేంజెస్ వచ్చినా, లేకపోతే మీ మదర్కి ప్రీమెచ్యూర్ డెలివరీ హిస్టరీ ఉన్నా, ఒకవేళ మీ మదర్కి 7వ నెలలో 8వ నెలలో డెలివరీ అటువంటి హిస్టరీ కనుక ఉంటే మీకు కూడా అటువంటి ప్రీమెచ్యూర్ డెలివరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని అది తెలుసుకొని ఏమన్నా ఇటువంటి నేను చెప్పిన సజెషన్స్లో ఏమన్నా ఉంటే మీ కన్సల్టెంట్ డాక్టర్ని మీరు కలవాలి. రైట్, ఈ పీసీఓఎస్కి ఇన్ఫర్టిలిటీ గల సంబంధం ఏంటి? పీసీఓఎస్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? అంటే మనం ఇంతకుముందు అంటే యంగ్ గర్ల్స్లో వస్తే ఏమిటి అని అనుకున్నాము. అట్లాగే ఇప్పుడు అంటే పెళ్ళి అయిన తర్వాత ఈ పీసీఓస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ అంటే పిల్లలు దానింతట అంటే న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది చూస్తుంటాం అనమాట. ఇది చాలా చాలా కామన్, చాలా రెగ్యులర్గా చూసేటువంటి ప్రాబ్లం అనమాట. ఇవి సిమ్టమ్స్ అనేవి అంటే యంగ్ అడల్ట్స్లో ఏముంటాయో వీళ్ళల్లో కూడా అదే ఉంటుంది. ప్లస్ వీళ్ళల్లో అడిషనల్గా అంటే కావాలనుకున్న టైంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవటము, ఇన్ఫర్టిలిటీ అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. ఇది ముఖ్యంగా 30-40% ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది కామన్ ప్రాబ్లము. మిగిలిన సిమ్టమ్స్ అన్నీ అడల్ట్స్లో ఏముంటాయో యంగ్ అడల్ట్స్లో వీళ్ళల్లో కూడా అదే సిమ్టమ్స్ ఉంటాయి. రైట్, ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో చాలా మందికి అండం విడుదల కాలేదంటారు, ఎందుచేత? అలాగే పీసీఓఎస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఇది పీసీఓ అనేది ఇది ట్రీట్ చేయటం అనేది ఇది ఆర్ట్. మార్కెట్లో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎన్నో డ్రగ్స్ తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ పాపం పీసీఓ ఏమిటి ఇన్ని డ్రగ్స్ వచ్చినాయి మార్కెట్లో అనిపించే అన్ని డ్రగ్స్ వచ్చేసినాయి అనమాట. అయితే మనము డాక్టర్స్ కరెక్ట్గా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏది అవసరమో, వీళ్ళు అసలు ఏ డిగ్రీలో ఉన్నారు, వీళ్ళకి అంటే మైల్డ్ ఉన్నారా, మోడరేట్ ఉన్నారా, సివియర్ ఉన్నారా, సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏ హార్మోన్స్ వీళ్ళల్లో అబ్నార్మల్ ఉన్నాయి, ఈ ఒక్కొక్కటి మనము టెస్ట్ చేసి హార్మోన్స్ అన్నిటినీ అంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, ఈ వీటినన్నిటినీ కూడా మనము నార్మల్కి చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎల్హెచ్ ఎక్కువ ఉంటే ప్రొజెస్ట్రాన్ హార్మోను 2
2-3 months మనము 21 days ఇస్తే యూజువల్గా LH డౌన్ అయిపోతుంది. అట్లాగే ఇన్సులిన్ పెరిఫరల్ రెసిస్టెన్స్ ఉంటే మెట్ఫార్మిన్, తర్వాత మయోఐనోసిటాల్, ఇంకా అదర్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ని పెట్టి వాటిని కంట్రోల్కి తీసుకురావాలి, అంటే ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేటట్టుగా చేయాలన్నమాట. ఆ తర్వాత అంటే ఏదన్నా ఆండ్రోజెన్స్, మేల్ హార్మోన్స్, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ కానీ లేకపోతే DHEAS అని అంటాం అది కానీ, ఆండ్రోస్టెనిడియాన్ కానీ, ఇవి ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు యూజువల్గా ఈ పెళ్ళయి పిల్లలు కలగని వాళ్ళల్లో యూజువల్గా హిర్సుటిజము, ఎక్ని అంతగా వాళ్ళు చెప్పరు. ఎక్కువగా మాకు పీరియడ్స్ రెగ్యులర్గా కావటం లేదు, పిల్లలు కావటం లేదు అనే కంప్లైంట్ ఉంటుంది. అందుకని మేము ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, పీరియడ్ రెగ్యులర్గా వచ్చేటట్టు చేయడానికి, తర్వాత ఓవ్యులేషన్ జరగటానికి. అంటే చాలామంది అనుకుంటారు పీరియడ్ కనుక రెగ్యులర్గా వచ్చేస్తే చాలు తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది అని. అంటే పీరియడ్ రెగ్యులర్గా రావడానికి వాడే మందులకిను ఎగ్ రిలీజ్ అవడానికి వాడే మందులకి సంబంధం లేదు. ఇప్పుడు ఇటువంటి పేషెంట్స్లో ఏంటంటే పీరియడ్ రెగ్యులర్గా రావడానికి ముందు ఎగ్ రిలీజ్ అవడానికి కాన్సన్ట్రేట్ చేస్తాం. దాంతోపాటు వీళ్ళల్లో ఏంటంటే లూటియల్ ఫేజ్ డెఫిషియన్సీ, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్లో ప్రాజెస్ట్రాన్ హార్మోన్ చాలా వరకు డెఫిషియెంట్ ఉంటుంది వీళ్ళల్లో. అందుకని ఆ హార్మోన్ని సపోర్ట్ చేయడానికి ఇస్తాం. అంటే ఓవ్యులేషన్ అవ్వాలి, తర్వాత ప్రెగ్నెన్సీ ఉంటే అది మెయింటైన్ కావాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే వాళ్ళకి కరెక్ట్గా టైంకి 28-30 days పీరియడ్ రావడానికి మెడిసిన్స్ ఇస్తాం. దాంతో ఏంటంటే పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది, ఓవ్యులేషన్ కూడా అవుతుంది, ప్రెగ్నెన్సీ ఉంటే దానికి సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈ మూడింటిని కాన్సన్ట్రేట్ చేసి చేయాలి ట్రీట్మెంట్ వీళ్ళకి. మన కాలర్ రెడీగా ఉన్నారు, బేబీ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి, చెప్పండి డాక్టర్ గారు నా ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నాకు డెలివరీ అయ్యి 9 months అవుతుంది. ఏంటంటే పీరియడ్స్ కరెక్ట్ వస్తలేదు మేడం. అంతకుముందు వచ్చేవమ్మా పీరియడ్స్? డెలివరీ అయినాక 5 months కి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ కరెక్ట్ గా వస్తలేదు మేడం. 1 month 15 days అలా ముందు వెళ్తుంది అనమాట. పాలిస్తున్నారా? బాబు పుట్టి చనిపోయాడు మేడం 4 days కి. అవునా? అది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఈ బాబు కడుపులో పడక ముందు పీరియడ్స్ ఎలా ఉండేవి? బాబు అప్పుడే కడుపులో ఉన్నప్పుడు నార్మల్ గా ఉంది. డెలివరీ అయిన తర్వాత కూడా బాబు బాగానే ఉన్నాడు. హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు మేడం. కాదమ్మా, పీరియడ్స్ అంటే బాబు ప్రెగ్నెంట్ కాకముందు రెగ్యులరా ఇర్రెగ్యులరా? రెగ్యులర్ గానే వచ్చేవి మేడం. అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత యూజువల్గా ఒకవేళ పాలది ఇస్తుంటే కొంచెం ఎక్కువ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావటము, లేట్గా రావటము జరుగుతుంటుంది. ఇప్పుడు మరి 1.5 monthకి వస్తుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు అంటే డెలివరీ అయ్యి కూడా 9 months కదా, ఇంకొక 2-3 months వెయిట్ చేసి చూడండి. ఒకవేళ ఆ తర్వాత కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే ఒకసారి చెకప్కి రావాలమ్మా. రైట్. ఈ PCOS ఉన్న వాళ్ళ IVF సక్సెస్ ఎలా ఉంటుంది? అంటే ఓవ్యులేషన్ ఇది ఒకటి PCO పేషెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. ఎక్కువ ఎగ్స్ ఉండటం మూలాన స్టిమ్యులేషన్ చేసినప్పుడు అంటే నార్మల్ కన్నా ఎక్కువ 10, 15, 20, 25 అట్లా ఎగ్స్ తయారైపోతాయి. ఎవ్రీ ఎగ్లోనూ ఒక ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సిక్రెట్ అవుతుంది. యావరేజ్గా 100 to 500 micrograms తయారవుతాయి అనమాట. అది ఒక్కొక్కళ్ళ బాడీ టెండెన్సీని బట్టి ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు ఈ ఈస్ట్రోజన్ హార్మోను 5,000, 6,000, 8,000, 10,000 అలా పెరిగిపోతుంటుంది అనమాట. ఇలా అయితే దీంట్లో వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ పేషెంట్కి చాలా సీరియస్గా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని PCO పేషెంట్ని IVF కోసం ప్లాన్ చేసేటప్పుడు ముందుగానే ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇది రాకుండా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలా అనే స్టెప్స్ 100% డాక్టర్స్ తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత అది వచ్చిన తర్వాత పేషెంట్ ICUలో చేర్చడము, చాలా రోజులు సఫర్ అవ్వటము, ఇంకా మళ్ళీ అసలు ఇక ప్రెగ్నెన్సీ కోసం మనం ప్రయత్నం చేయకూడదు అని భయపడిపోవటము, ఇటువంటి కండిషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని PCO పేషెంట్స్లో, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్లో తప్పనిసరిగా మనము ఈ ఫ్యూచర్ మనం స్టిమ్యులేషన్ చేసి IVF చేసేటప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు, దీన్ని ఏం చేయాలా అనేది ఒకటి ఫస్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C అలా ఉండాలన్నమాట. స్టెప్ బై స్టెప్ చేస్తాం. ఫస్ట్ బిఫోర్ IVF చేయబోయే ముందే ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటాయని చెప్పాను కాబట్టి దీన్ని సివియర్ PCO నుండి మైల్డ్ PCOకి తీసుకురావడానికి ఇందాక చెప్పినట్టుగా మెడిసిన్స్
ఇంజెక్షన్స్ కానీ లేకపోతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి కరెంట్ పెట్టి మైక్రో కాటరైజేషన్ అంటాము, అది చేస్తాం. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత FSH LH చూసుకొని తర్వాత AMH కూడా మెజర్ చేస్తాం. AMH కూడా అంటే నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి AMH కొంచెం తక్కువ అయ్యేటట్టు చేయాలన్నమాట. ఆ తర్వాత స్టిమ్యులేషన్ ప్రోటోకాల్లో యూజువల్గా ప్యూర్ FSH, దీంట్లో 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ప్యూర్ FSH ఉంటుంది, FSH LH కంబైన్ HMG ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఈ E2 పెరగకుండా ఉండటానికి ప్యూర్ FSH ఇంజెక్షన్లు వీళ్ళల్లో ఎక్కువగా వాడాలి. అయినా కూడా అంటే 5-6 డేస్ కనుక స్టిమ్యులేషన్ చేసిన తర్వాత ఈస్ట్రోజన్ కనుక హార్మోన్ పెరిగిందనుకోండి, అప్పుడు వాటి అంటే 24 అవర్స్కి ఒకసారి మనం ఇంజెక్షన్ ఇస్తాం. దీని గ్యాప్ కొంచెం పెంచి 30 అవర్స్కి 36 అవర్స్కి అంటే డోసు కొంచెం తక్కువ చేయటము, లేకపోతే గ్యాప్ ఇంజెక్షన్కి మధ్య గ్యాప్ ఇవ్వటము, ఇటువంటి ప్రికాషన్ స్టెప్స్ మేము యూజువల్గా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకొని ఈస్ట్రోజన్ హార్మోన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కంట్రోల్ చేసుకుంటూ IVF కనుక చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఎగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ఆర్ట్, మనం తప్పనిసరిగా దీన్ని కంట్రోల్ చేయగలగాల. కంట్రోల్ చేసినప్పుడు మనకి PCOలో మంచి రిజల్ట్స్ వస్తాయి. కంట్రోల్ చేయకపోతే పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ డాక్టర్. PCOSకి సంబంధించిన చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంటే వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ 6 న్యూస్.